హలో గాయ్స్! మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే టొమాటో పచ్చడి. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మూకుడు పెట్టుకుని, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, అందులో నేను ఇప్పుడు కేజీ టొమాటోలు తీసుకున్నాననమాట. ఇలా కట్ చేసుకున్నాను. సో, ఆ టొమాటోల్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మూకుడులో వేసేసుకుందాం. ఇందులోకి నేను రుచికి సరిపడా దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. బికాజ్ మన టొమాటోలో కూడా చాలా పులుపు ఉంటుంది కదా! కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయిపోయింది. సో, దీన్ని కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారా వాటర్ ఎలా వచ్చిందో? టొమాటో మొత్తం స్మాష్ అయిపోయే వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత ఇగో చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా వచ్చిన తర్వాత మూత తీసేసుకుందాం. మూత తీసేసుకొని ఇంకా అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే అలా వదిలేస్తే మాడిపోతుంది. సో, ఇలా కలుపుతూ ఉన్న తర్వాత దీంట్లో కొంచెం కారం, అంటే ఎవరి స్పైస్‌కి తగ్గట్టు వాళ్ళు కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలిపోయింది కదా! చూసారు కదా! ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఆవాలు, ఇంగువ, పోపు వేసేసుకున్నాననమాట సెపరేట్‌గా. సో, ఈ ఆయిల్‌ని ఈ పచ్చడిలో వేసేసుకుందాం. చూసారా ఎంత బావుందో? సో, చల్లారిన తర్వాత ఇందులోని మెంతిపొడి వేసుకోవాలి. చల్లారిన తర్వాతే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి. అంతే. అంతే ఇన్‌స్టంట్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. బాయ్.